ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, నేటి నుంచి మనం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికను ధ్యానం చేసుకోబోతున్నాము. ఈ పత్రిక యొక్క రచయిత పౌలు గారు. వ్రాసిన కాలం సుమారు క్రీస్తు శకం 50, 51 54 సంవత్సరాల మధ్య కాలంలో తాను రెండవ సువార్త ప్రయాణం చేస్తూ ఉన్న సందర్భంలో ఈ యొక్క లేఖను వ్రాయటం జరిగింది. రాయడానికి గల ఉద్దేశం తెస్సలోనికలో విశ్వాసులు క్రైస్తవ విశ్వాసమును బలపరచుటకును, క్రీస్తు మరలా వస్తాడు, అది నిశ్చయం అని వారికి తెలియచేయడానికి, యేసుక్రీస్తు రెండో రాకడ, అలాగే శ్రమల్లో ఉన్న విశ్వాసులకి వారు క్రీస్తునందలి విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదని వారిని బలపరచడానికి ఈ యొక్క లేఖను రాయటం జరిగింది. ఈ యొక్క తెస్సలోనిక మొదటి పత్రికలో 5 అధ్యాయాలుంటాయి. 89 వచనాలుంటాయి. ఈ పత్రికకు మనం ముఖ్య వచనాలను గమనిస్తే తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16-18 వరకు ఉన్న లేఖన భాగం ముఖ్య సందేశంగా చెప్పుకోవచ్చు. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనం సదాకాలం ప్రభుతో ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనండి. ఇవే ఈ యొక్క పత్రికకు చాలా ముఖ్యమైన వచనాలు. ప్రియ విశ్వాసులారా, ఇక తెస్సలోనిక గురించి కొన్ని వివరాలు. తెస్సలోనిక అనే ఈ ప్రాంతానికి పౌలు గారు ఎప్పుడొచ్చారు అని మనం ఆలోచన చేస్తే, పౌలు గారు తాను పరిచర్య చేస్తూ ఉన్న దినాల్లో రెండవ సువార్త ప్రయాణం చేసే సందర్భం అది. రెండో సువార్త ప్రయాణం చేస్తూ దేవుని యొక్క దర్శనాన్ని గురించి విని, ఆ తర్వాత అక్కడి నుంచి, అంటే మాసిదోనియా నుంచి ఒకరు సహాయం అడిగినట్లుగా పౌలు గారికి దర్శనమొచ్చింది. ఆ దర్శనం మేరకు తాను ఆ ప్రాంతానికొచ్చారు. ఈ యూరప్ ఖండంలో మొదటగా ఫిలిప్పి ప్రాంతాన్ని, ఆ తర్వాత అటు ఇంకా దర్శించుకుంటూ మిగతా ప్రాంతాలకు ఈయన వెళుతున్నారు. పౌలు గారు ఒకసారి వెళ్ళి కొన్ని ప్రాంతాలు తిరిగి వాటిని సువార్తతో నింపి మరలా తిరిగి అంతియొక్కకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాలకు, కొంతకాలానికి మరలా వెళ్దామని బర్నబాని అడిగారు. ఇక బర్నబా, పౌలు రెండోసారి కూడా వారే కలిసెళ్ళాలని ఆశపడితే, బర్నబా తన మేనల్లుడైన యోహాను మార్కుని తీసుకొస్తానన్నాడు. పౌలుకి ఆ విషయం ఇష్టం లేదు. ఎందుకంటే మొదటి ప్రయాణంలోనే సగంలో వదిలి ఇంటికి వెళ్ళిపోయాడు. వారిని మధ్యలో వదిలేసి తాను మరలా తన ఇంటికి వెళ్ళిపోయాడు. అందుకే మార్కుతో కూడా కలిసి వెళ్ళటం ఇష్టం లేక పౌలు గారికి, బర్నబాకి ఈ విషయంలో కొంచెం వాదన పెరిగింది. ఇక బర్నబా ఏం చేశారంటే మార్కుని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. పౌలు సీలను వెంటబెట్టుకొని రెండో సువార్త ప్రయాణం ప్రారంభించారు. సీలతో కూడా తిమోతి, డాక్టర్ లూకా వీళ్ళు కూడా బయలుదేరారు. అందరూ కలిసి వెళ్ళి సువార్త ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, అలాగా కొన్ని ప్రాంతాలు దాటి ఆయన ఏ ప్రాంతాలైతే తిరుగుతూ వచ్చారో వాటిని సందర్శిస్తూ ఉంటూ వేరే దిశగా వెళ్ళాలని ఆశపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళనీయలేదు. సమయం కాదు గనక, వెళ్ళే సందర్భం కాదు గనక, మరి దేవుని చిత్తం, సంకల్పం, దేవుడు ఏర్పాటు చేసిన సమయానికే మనం ఎటైనా వెళ్ళగలుగుతాం. దేవుడు ఏర్పాటు చేయందే మనం వెళ్ళలేం. మనం అన్నీ సిద్ధం చేసుకున్నా ప్రయాణం ఆగిపోతది. దేవుడు అనుకూలపరిస్తే ఏ సిద్ధపాటు లేకపోయినా మనం వెళ్ళిపోతాం. కావాల్సినవన్నీ దేవుడే ఏర్పాటు చేస్తాడు. అలాగే ఇక రెండో సువార్త ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ప్రాంతాలకొచ్చారు పౌలు గారు. ఈ తెస్సలోనిక అనే ప్రాంతం ఫిలిప్పి ప్రాంతానికి పశ్చిమ దిశగా ఇంచుమించు 150 కిలోమీటర్లు
ఆలనంత దూరంలో ఉంటుంది ఈ తెస్సలోనిక అనే ప్రాంతం. దీనికి వ్యాపారానికి చాలా ప్రసిద్ధి. ఎందుకంటే సముద్ర తీరాన ఉంటుంది ఈ పట్టణం. కాబట్టి వ్యాపార లావాదేవీలు బాగా జరుగుతాయి. ఈ ప్రాంతానికి కొంచెం దూరంలో సహజంగా భూమిలో నుంచే వేడి నీళ్లు వచ్చే యొక్క మంచి స్థలం కూడా ఉంది. అందుకోసం అలాంటి ప్రత్యేకమైన ఆకర్షణలు దీనిలో ఉన్నాయి. ఇది రోమా ప్రభుత్వానికి వలస కేంద్రం. అంటే రోమా ప్రభుత్వాన్ని ఏలే రాజులు, కాస్త పెద్ద అధికారులు ఏం చేస్తారంటే కొన్ని ప్రత్యేకమైన స్థలాల్ని కేటాయించుకొని, కొన్ని కాలాలప్పుడు లేదా కొన్ని సందర్భాలప్పుడు తరచుగా ఆ ప్రాంతాలకు వెళతారు. అలా వారు ఏర్పాటు చేసుకున్న ప్రాంతాలలో ఈ తెస్సలోనిక కూడా ఒకటని చెప్పొచ్చు. ఈ తెస్సలోనిక ప్రాంతంలో రోమా సంస్కృతి, సంప్రదాయాలు, అలాగే గ్రీకు యొక్క నాగరికత ఇవన్నీ చాలా విస్తరిస్తూ వచ్చాయి. అలాంటి సందర్భంలో ఫిలిప్పులో నుంచి పౌలు గారు తెస్సలోనికి వెళ్లారు. అయితే ఇక్కడ ఎక్కువ కాలం లేరు. ఇంచుమించు 3 విశ్రాంతి దినాల వరకు ఉన్నట్లుగా లేఖనాలు సెలవిస్తాయి. అంటే ఒక నెల లోపు ఉన్నారంతే. నెల లోపే ఉన్నారు. సువార్త వారికి చెప్పారు. యేసుక్రీస్తే దేవుడు. ఆయన మృతులలో నుండి లేచిన సజీవుడు. వారికి క్రీస్తునే ప్రకటించారు. వీరిలో అతిదేవత ఆరాధన చేసేవారు అనేకులు ఆ ప్రాంతంలో ఉన్నారు. ముందే చెప్తాను కదా! ఎప్పుడైనా మీరు గుర్తించండి. ఎక్కడైతే ఎక్కువగా వ్యాపారాలు జరుగుతాయో అక్కడ అన్ని రకాల భాషలు మాట్లాడే ప్రజలు, అన్ని రకాల దేవతలను ఆరాధించేవారు, అన్ని రకాల అలవాట్లు గలవారు ఉంటారు. ఇలాంటి వ్యాపార కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో అలాంటి చోట ఎక్కువ మతాలున్న మనుషులు కలుస్తారు. ఎక్కువ విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిన మనుషులు కూడా ఇలాంటి చోట్ల కలవటం, వ్యాపారాలు జరగటం ఇవి వాడుక. ఈ ప్రాంతంలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పౌలు గారు వెళ్లి సువార్త పరిచర్య చేస్తుంటే ప్రతిఘటనలు ఎదురయ్యాయి. అంటే పౌలు గారిని అంగీకరించల. వారి మధ్య ఉండడానికి చాలా మంది ఇష్టపడల. ఎదురు తిరిగారు. ఎదురు తిరిగిన సందర్భంలో ఇంక ఇక్కడే ఉంటే మంచిది కాదని అక్కడ ఉన్న సహోదరులలో కొంతమంది ఆయనను ఒక రాత్రి బెరియా కొంత దూరాన బెరియా ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి పంపించేశారు. అందుకే చాలా తక్కువ కాలం మాత్రమే తెస్సలోనికలో ఉండాల్సొచ్చింది. ఉన్నది నెలలోపే. ఆ నెలలోపు ఉన్నా సరే సువార్త చెప్పారాయన. దేవుని గురించిన విషయాలు తెలియచేశారు. ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తునందులున్న సత్యాన్ని స్పష్టంగా ప్రకటించారు. ఇంత తక్కువ సమయంలో కూడా కొందరు దేవుని వైపు తిరిగి ఒక సంఘం ఏర్పడిందంటే, మనం ఆలోచన చేయవచ్చు. అక్కడ ఎంత బలంగా దేవుడు అతన్ని వాడుకున్నారు. అయితే అనుకూల వాతావరణం లేదు. ప్రతికూలత ఎక్కువైపోయింది. అందుకోసమే పౌలు గారు అక్కడ ఎక్కువ కాలం ఉండని స్థితిలో బెరియా ప్రాంతానికి వెళ్ళిపోయారు. రాత్రికి రాత్రే వారిని పంపించేశారు. ఇక పౌలు, సీల, తిమోతి వీళ్ళలాగ వెళ్ళిపోతుంటే సీలని, తిమోతిని పౌలు గారు బెరియలో వదిలిపెట్టేసి మరలా ఆయన ఇంకొంచెం ముందుకు ఏథెన్స్‌కి వెళ్లారు. ఏథెన్స్ నుంచి అలా సాగుతూ కొరింథుకు వెళ్లారు. కొరింథుకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాంతాలన్నీ దాటి కొరింథుకు వెళ్ళిన తర్వాత బెరియలో ఉన్న ఈ పౌలు సీల, తిమోతి ఏం చేశారంటే తెస్సలోనిక వివరాలు ఎప్పటికప్పుడు సంఘస్థుల వివరాలు తెలుసుకుంటూ ఎందుకంటే కాస్త దగ్గరగానే ఉంటాయి 2 ప్రాంతాలు. కాబట్టి వివరాలు తెలుసుకున్న వివరాలన్నీ పౌలు గారిని వాళ్ళు కొరింథులో వెళ్లి కలుసుకున్నప్పుడు విషయమంతా తెలియచేశారు. తెస్సలోనికలో ఇలాంటి పరిస్థితులున్నాయి. ఏమైంది? తెస్సలోనికలో పౌలు గారు చెప్పి రాజ్య సువార్తను ప్రకటించిన కాలం చాలా తక్కువ సమయమే కాబట్టి, ఈ తక్కువ సమయంలో వారు క్రీస్తునందు విశ్వాసముంచారు. అయితే సడలిపోయే అవకాశం గూడా ఉంటుంది. ఎందుకంటే కాస్తంత ఎక్కువ కాలం ఉండి పరిచర్య చేసి, ఇంకా ఎక్కువ విషయాలు నేర్పిస్తే ఒక విధానం. ఇక్కడ ఉన్నదే చాలా తక్కువ కాలం. కాబట్టి వీళ్ళలో సందేహాలు కూడా కొన్నొచ్చాయి. ప్రత్యేకించి శ్రమలు కూడా ఎక్కువున్నాయి వీళ్ళకి.
అలాంటి శ్రమల నేపథ్యంలో, శ్రమలో ఉన్నా ఇబ్బంది పడకండి. దైవ ఆనందం మనకుంది. దేవుడున్నాడు. దేవుడు మరలా వచ్చి శ్రమ పడుతున్న మనందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు. ప్రభువునందు స్థిరంగా ఉండండి. యేసయ్య వస్తాడు అనే విషయాన్నే ఈ పత్రికలో కేంద్రంగా తెలియచేస్తారు పౌలు గారు. అయితే వారికి యేసు వస్తాడనే నమ్మకం ఉంది. యేసునందు మనం ఉండాలనే ఆశ ఉంది. అందులో మరొకటేంటంటే శ్రమ పడుతూ, పడుతూ వారిలో కొందరు సహోదరులు మరణిస్తూ వచ్చారు. ఈ తెస్సలోనిక సంఘస్థులకి ఈ యొక్క సందేహం ఎక్కువైపోయింది. యేసయ్య రాలేదు. మనమేమో చచ్చిపోతున్నాం. కొందరు చనిపోతున్నారు. ఇక్కడ శ్రమలు విస్తరిస్తున్నాయి. మరి చనిపోయిన వారి గతేంటి? యేసొస్తాడనేమో పౌలు చెప్పెళ్లారు. మనం మారాలి, యేసయ్యలో ఉండాలని చెప్పెళ్లారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పరిస్థితేంటి? యేసయ్య రాలేదు కదా! వస్తానన్న యేసు రాలేదు. మనమేమో చనిపోతున్నాం. ఇలాంటి ఆలోచనలు కూడా వారికి ఎక్కువైపోయాయి. ఈ విషయాలన్నింటినీ శీల, తిమోతి పౌలు గారికి అందచేసినప్పుడు, పౌలు గారు ఆ విషయాలు వినగానే వారి దగ్గర నుండి వచ్చిన ఒక సంవత్సరం లేదా సంవత్సరం లోపే ఈ లేఖను వారికి వ్రాసి పంపారు. ఎందుకంటే వారి మధ్య ఎక్కువ కాలం లేక ఉండుట చేత, తాను రెండవ సువార్త ప్రయాణం ఇంకా పూర్తి చేయకముందే, రెండవ సువార్త ప్రయాణంలో ఉండగానే ఈ ప్రాంతాన్ని దర్శించారు. రెండవ సువార్త ప్రయాణం పూర్తి కాకముందే వేరే స్థలం నుండి వీరి పరిస్థితులన్నీ తెలుసుకున్న పౌలు గారు వీరిని దేవునిలో బలపరచడం. యేసు వస్తాడు. యేసు వస్తే మృతులకేంటి? సజీవులకేంటి? ఎలాంటి స్థితి కలుగుతుంది? మృతులేమవుతారు? సజీవులమైన మనమేమవుతాం ఏమవుతాము? యేసయ్య రాకడ. ఈ విషయాలు తెలియచేస్తూ మరి యేసొస్తాడు. మృతులైన వారికి ఇలాగా, సజీవులైన వారికి ఇలాగు. కాబట్టి సజీవులమైన మనం యేసయ్య కోసం దినదినం సిద్ధపడుతూ ఉండాలి. యేసు వస్తాడు. వస్తాడన్న ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం తగినట్లుగా సిద్ధపడాలి అని ఒకటి రాకడ, 2 రాకడ కోసం కావాల్సిన సిద్ధపాటు. ఈ విషయాలను తెలియచేస్తూ మరలా చెప్పనా? యేసయ్య రాకడ, రాకడ కోసం మనం ఎలా సిద్ధపడాలి? కావలసిన సిద్ధపాటు. ఈ విషయాలనే కేంద్రంగా పౌలు గారు ఈ పత్రికను వ్రాసి పంపించారు. తెస్సలోనికకు 2 పత్రికలు రాశారు. మరలా దీని తర్వాత రెండో పత్రిక కూడా కాస్త తక్కువ వ్యవధిలోనే రాశారు. దానిలో కూడా ఈ పత్రికలో ఇయ్యబడిన సందేశాలే ఉంటాయి. ఆ పత్రిక ఇంకా క్లుప్తంగా ఉంటుంది. సరే అది మనం దీన్ని పూర్తి చేసుకున్నాక ధ్యానం చేసుకుంటాము. ప్రియ విశ్వాసులారా, శ్రద్ధ పెట్టండి. ఈ పత్రిక ఎంతో దీవెనకరం. ఈ పత్రికను ఇంకా మనం విభాగించుకొని చదవాలంటే మొదటి 3 అధ్యాయాలు ఇంచుమించు తాను తెస్సలోనికలో ఉన్నప్పుడు సంఘస్థులకు తనకు ఎలాంటి అనుభవాలున్నాయో వాటిని స్మరిస్తూ, వాటిని గురించి వివరిస్తూ, దానితో పాటు అవసరమైన విషయాలు తెలియచేస్తారు. ఇక 4, 5 అధ్యాయాలలో క్రీస్తు రాకడకు సంపూర్ణ సిద్ధపాటు, క్రీస్తు రాకడ. ఈ విషయాలను గురించి తెలియచేస్తారు. ప్రతి అధ్యాయంలోనూ యేసుక్రీస్తు రాకడ, యేసు వస్తారు అనే విషయం రాయకుండా వదలలేదు. 5 అధ్యాయాలు, 89 వచనాలు ఉన్న అన్నిటిలో కూడా చాలా చక్కగా యేసుక్రీస్తు రాకడను గుర్తు చేస్తూనే మనం ఎలా సిద్ధపడాలి అంటూ వ్రాసిన ఈ పత్రిక తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక. రండి వివరాలు ధ్యానం చేసుకుందాము. తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికయల సంఘమునకు పౌలును, సిల్వాయు, తిమోతి శుభమని చెప్పి వ్రాయినది. కృప సమాధానం మీకు కలుగునుగాక. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రియ విశ్వాసులారా, ఆరంభంలో రాస్తున్నారు. తండ్రి అయిన దేవునిలోను, ప్రభువైన యేసుక్రీస్తులోను ఉన్న సంగమా, తెస్సలోనిక విశ్వాసులారా వినండి. మీరు ప్రభువులో ఉన్నారు. తండ్రి అయిన దేవుని ద్వారా, ప్రభు కృప ద్వారా మీరు రక్షించబడ్డారు. రక్షించబడి ఇప్పుడు క్రీస్తునందును, క్రీస్తు కృపను అందుకున్న మనకు అందజేసిన తండ్రి యందును మీరున్నారు.
మీరు తెస్సలోనికలో ఉన్నవారు సంగమా మీకు శుభమని చెప్పి నేను, సీల, అలాగే తిమోతి మేము ముగ్గురం మీకు శుభము, వందనాలు చెప్పి వ్రాస్తూ ఉన్నాము. దేవుని కృప, సమాధానం మీకు తోడుగా ఉండును గాక. చూడండి ప్రతి పత్రికలోనూ ఈ మాట పౌలు గారు రాస్తారు. కృప, సమాధానం. దేవుని కృప అర్హత లేని మనకు అర్హతనిచ్చింది. యోగ్యులు కాని మనల్ని యోగ్యులుగా మార్చింది. అసలు ఆయన దగ్గరికొచ్చే అర్హత, యోగ్యత ఏమీ లేని మనకి క్రీస్తే మనకు యోగ్యతను కలిగించి, క్రీస్తు ద్వారానే తండ్రి మనల్ని అంగీకరించాడు గనక, క్రీస్తు యొక్క కృప, ఆ కృప ద్వారా తండ్రితో మనకు సమాధానం కలుగుతుంది. ఈ కృప, సమాధానం నిరంతరం మన జీవితాలకు ఉండాలి. అందుకే సంఘానికి కూడా ఎల్లప్పుడూ ఉండాలని పౌలు గారు ఈ విషయాన్ని వ్రాస్తారు. మీరు చాలా మంచివారు. ఎందుకంటే విశ్వాసంతో కూడిన మీ పని మాకు తెలుసు. పని చేస్తున్నారు. అయితే అది విశ్వాసంతో కూడినది. చూసారా? కొందరుంటారు పనులుంటాయి. విశ్వాసం ఉండదు. కొందరుంటారు విశ్వాసం ఉంటది కానీ పనులుండవు. మీకు అర్థమైందా? క్రియలు లేని విశ్వాసం, విశ్వాసం లేని క్రియలు మృతం కదా! కొందరుంటారు దేవుని మీద మాకు విశ్వాసం ఉందండి, ఉందండి, ఉందండి అంటారు. కానీ క్రియల విషయానికొస్తే వేరేలాగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు ధనం కావాలి, ధనం కావాలని ప్రార్థన చేస్తాడు ఒక సహోదరుడు. అయ్యా! ధనం కావాలయ్యా! ఎలాగైనా నువ్వే ఇవ్వయ్యా! అంటాడు దేవుని దగ్గర. కానీ మనసులో ఆ ప్రార్థన ముగించి పక్కనోళ్ళతో చెప్తాడు, "పలానా సహోదరుడు ఇస్తాడని నాకు నమ్మకం ఉందండి." మరిప్పటిదాకా ఎవరి కోసం ప్రార్థన చేసినట్టు? ఇచ్చేదేమో సహోదరుడని నమ్మకం అంట. చేసిందేం ప్రార్థన దేవునికంట. మ్యాచ్ అయిందా? అవ్వలా. కలవలేదు. పొంతన కుదరలేదు. కానీ విశ్వాసం ఉందంటే అది క్రియల్లో కనిపించాలి. ప్రియ విశ్వాసులారా, ఇది క్రైస్తవ ఆహ్, సందేశాలలో చాలా ఎక్కువగా తిరుగుతున్న చిన్న కథ. మీకు తెలుసు. కొందరు స్త్రీలంట ప్రార్థన చేసుకుందాం వానలు పడట్లేదని వెళ్లారంట కొండ మీదకి. ఏకాంత ప్రార్థన చేసి కొండ మీదకెళ్ళి వాన కురిపించేద్దాం. మనం ప్రార్థన చేద్దాం. దేవుడెందుకు చేయడు అన్నట్లుగా బయలుదేరారంట బైబిల్ పట్టుకొని. ఒక చిన్న పాప అందంట, "నేను వస్తాను. నన్ను తీసుకెళ్తారా?" అందంట. "అమ్మ ప్రార్థనకేగా పిల్లవి నువ్వు వస్తావంటే మాకు సంతోషమేగా" అని తీసుకెళ్తున్నారంట. ఆ పిల్ల "ఇప్పుడే వస్తానుండండి" అని ఇంట్లోకెళ్ళి గొడుగు తెచ్చుకుంది. వీళ్ళందరూ పక్కున నవ్వారంట. ఏమని? అయ్యో! వానెక్కడ పడిద్ది? ఇంత ఎండేస్తుంటే మరి స్త్రీలు ఎందుకెళ్తున్నారు? వాన పడాలని ప్రార్థన చేయడానికి కదా! ఆ పిల్ల ఏం చేసింది? మరి ప్రార్థన చేస్తే వాన పడిద్దిగా అంత గొడుగు తెచ్చుకుంది. చేసే వీళ్ళకి నమ్మకం లేదు గానీ, చిన్న పాపకి నమ్మకం ఉంది. మీకో విషయం తెలుసా? వీరు కొండకెళ్లారు, ప్రార్థన చేశారు. కానీ దేవుడు ఎవరిని చూసాడు? చిన్న పాపని చూసాడు. ఇప్పుడు ఆ చిన్న పాప గొడుగు తెచ్చుకుంది. నిజంగా వాన కురవకపోతే ప్రార్థన చేస్తే వాన కురవదు. బిడ్డ మనసు పాడైపోద్ది. అందుకే దేవుడు ఆ బిడ్డకున్న చిన్న విశ్వాసాన్ని బట్టి మోపైన వర్షం కురిపించాడు. బిడ్డ తడవకుండా గొడుగేసుకొనొచ్చింది. ఈ బైబిల్ చేతపెట్టుకుని ఎళ్ళిన అమ్మలక్కలందరూ తడిచారు. అర్థం చేసుకోనండి. విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి. తెస్సలోనికలో అలాగున్నారు. వీరు ఆ విధానాన్ని ఎలా కనపరిచారో మనం చివరి వచనాల్లోకెళ్తే అర్థమవుతుంది. 2 ప్రేమతో కూడిన మీ ప్రయాస. వీళ్ళు క్రీస్తునందు ప్రయాసపడుతున్నారు. శ్రమలైనా లెక్క చేయట్లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రేమతో నింపబడ్డారు. దైవ ప్రేమ అది. ఎవరైతే క్రీస్తు ప్రేమతో నింపబడి ఉంటారో, వారు క్రీస్తు కొరకు ప్రయాసపడగలుగుతారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కొంతైనా యేసే పని చేస్తున్నావా? చేస్తున్నావంటే అది ప్రయాసమైనా నువ్వు చేయగలుగుతున్నావంటే నీలో ప్రేముంది. నువ్వేం చేయట్లేదంటే, ప్రయాస ఏం పడట్లేదంటే నీలో ప్రేమ లేదు. ప్రేమ ఉంటే కొంత ప్రయాస పడతాము. అలాగే తర్వాత వారు ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన ఓర్పు కనపరుస్తున్నారు. తెస్సలోనిక సంఘంలో ఒక లక్షణం విశ్వాసంతో కూడిన పని. అంటే పనులెలా చేస్తున్నారు? విశ్వాసంతో చేస్తున్నారు. ప్రయాస ఎలా పడుతున్నారు? ప్రేమతో పడుతున్నారు. ఓర్పు చూపిస్తున్నారు. దేనివల్ల అంటే నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? యేసు వస్తాడు. పరలోకమందు యేసున్నాడు. ఆ యేసు మా దగ్గరకొస్తాడు. మమ్మల్ని తీసుకెళ్తాడు. అందుకే ఈ లోకంలో కష్టమైన, నష్టమైన మేము భరిస్తామంటూ వారు ఓర్పుగా ఉన్నారు. ఈ విషయాలు మిమ్మల్ని గురించి నేను విన్నాను. శీల, తిమోతి నాకు ఈ విషయాలు తెలియచేశారు. అందుకే తండ్రి అయిన దేవుని ఎదుట మిమ్మల్ని మానక జ్ఞాపకం చేసుకుంటూ,
ప్రార్థన చేస్తున్నాను. మీ విషయమై విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, పౌలు గారి ప్రార్థనా చిట్టి ఎంత పెద్దదో. ఎందుకో ఎన్ని సంఘాల కోసం, సంఘస్థుల్లో ఎందరు పరిచయస్తులున్నారో అందరి కోసం పౌలు గారు ప్రార్థన చేసేవారు. నీకెంతమంది తెలుసు? నువ్వు చేస్తున్నావా విశ్వాసి? ఆలోచించు. ప్రార్థన చేస్తున్నావా? అందరి కోసం చేస్తున్నావా? మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. మీలో ఈ మంచి లక్షణాలు దేవుడు ఏర్పాటు చేస్తుండగా వాటిని తెలుసుకున్నప్పుడు, ప్రభువా! పలానా సంఘాన్ని నువ్వు ఇలాగుంచావు. అందుకు చాలా వందనాలంటూ స్తుతిస్తూ ఉన్నారు కూడా పౌలు. మనం కూడా ప్రార్థించాలి, స్తుతించాలి. ప్రార్థన మానకండి. స్తుతించడం కూడా మానకండి. దేవా! ఇది కావాలి అంటూ మీ అవసరతలేవో తెలియచేసుకుంటూ, ఇతరుల అవసరతలను కూడా గుర్తించిన వారే, అందరి క్షేమం కోరుకునేవారే, అందరి కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ఆలకించిన ప్రభు ఏ మేలులైతే చేస్తూ వచ్చారో వాటిని మానక స్తుతించండి. దేవుడిని కొనియాడండి. ఇది మంచి అలవాటు. మనందరం అలవరుచుకోవాలి. 4 వచనం నుంచి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా, మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ, పరిశుద్ధాత్మతోనూ, సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చిదన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియలోను, అకయలోను విశ్వాసులందరికిని మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యం మాసిదోనియలోను, అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయెను గనుక మేమేమియు చెప్పవలసిన ఆవశ్యము లేదు. పౌలు గారు సంఘాన్ని ప్రశంసిస్తున్నారు. సహోదరులారా, చాలా సంతోషంగా ఉంది. మీరు దేవుని చేత ప్రేమించబడిన వారు. మీరు దేవుని ఏర్పాటులో ఉన్నవారు. విశ్వాసులారా, దేవుడు వీరిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటులో అందరం ఉన్నాం. అయితే కొందరు ఆ ఏర్పాటుని గుర్తించి దేవునికి లోబడుతున్నారు. కొందరు లోబడట్లేదు. మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించారు. దేవుడికి మీరంటే చాలా ఇష్టం. ఆయన మిమ్మల్ని ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నారు. విశ్వాసులారా, నిన్ను నన్ను కూడా జగదుత్పత్తికి ముందే దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఎన్నుకున్నాడు. ఇర్మియాతో అంటాడు, ఇర్మియా, తల్లి గర్భంలో నువ్వు పిండముగా రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించా. నువ్వేంటి బాలుడినంటావు? ఎప్పుడో నేను నువ్వు పుట్టక ముందే నీ పేరు యిర్మీయా అని పెట్టాను. నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు నా సేవకుడు అని నేను నీకోసం ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. నిజమే. మనందరి మీద దేవునికి ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉంది. ఉద్దేశాన్ని కనిపెట్టండి. అందుకోసమే ప్రయాసపడండి. వ్యర్థంగా ప్రయాసపడకండి. లోకాన్ని ప్రేమించి దానిలో సాగకండి. లోకమంతా మోసకరమే. దేవునిలో ఉండండి. దేవుని ఏర్పాటులో ఉండండి. ఆ సంగతి అనగా ఏర్పరచబడ్డారని మాకెలా తెలిసిందనుకున్నారు? అలాగే ఈ ఏర్పాటుని బట్టే దేవుడు మీకెంత గొప్ప కార్యం చేశాడు. దేవుడు మిమ్మల్ని మా దగ్గరకు పంపించాడు. మేము సువార్త వచ్చాం. సువార్త మాటతో మాత్రమే గాదు, శక్తితోనూ, పరిశుద్ధాత్మ సంపూర్ణ నిశ్చయంతో మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలుసు. ఎందుకంటే సువార్త తెచ్చింది మనిషే. ఆ మనిషి పేరు పౌలు. తన నోటి మాటతో చెప్పాడు. క్రీస్తుని గురించి చెప్తాడు. కానీ పౌలు మాటకు ఎప్పుడు బలం వచ్చిందంటే అది పరిశుద్ధాత్మ శక్తితో కలిసినప్పుడు. పౌలులో పౌలు నోటి ద్వారా వచ్చిన ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు వినియోగించుకొని పౌలు ద్వారా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తూ ఉన్నారో అప్పుడు విశ్వాసుల్లో మార్పొస్తా ఉంది. విశ్వాసులారా, బైబిల్ అంతా దేవుని వాక్యాలు, బైబిల్ గ్రంథం 66 పుస్తకాలతో ఎంతో చక్కగా ఉంది. ఈ పుస్తకాలు నీవు నేను చదువుతున్నప్పుడు ఆత్మశక్తి మనలో కార్యం చేస్తది. ఆత్మదేవుడు మనలో కార్యం చేస్తాడు.
ఎప్పుడైతే ఆత్మ కార్యము ఆ మాటలు చదువుతున్నప్పుడు మనలో కలగదో, ఇప్పుడు మనం వట్టివారిగా మిగిలిపోతాం. మనకేం అర్థం గాదు. మనకేం ఉపయోగపడదు. సాధారణ పుస్తకం లాగానే ఉంటుంది బైబిల్ గ్రంథం కూడా. కానీ ఎప్పుడైతే ఆత్మదేవుని సహాయం ఉంటుందో, అది జీవితాన్ని మార్చే శక్తి గలదై ఉంటుంది. ఇదిగో దేవుని శక్తి, దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో ఏదో మా మాటగా కాదు, అది మీకు నిజంగా దేవుని మాటగా, దేవుని శక్తి ద్వారా మీరు దాన్ని విన్నారు. మీరు దాని విషయమై నిశ్చయించుకున్నారు. మీ యొద్దకు ఆ మాట వచ్చింది. అది మాకు కూడా అర్థమైంది. ఇది దేవుని ఏర్పాటే. మీ నిమిత్తం మేము ఎల్లప్పుడూ మీ ఎడల మేము ఎట్టివారమై ఉన్నామో మీకు తెలుసు కదా! మేము మామూలు మనుషులమే. మేమెలాంటి వారమో మీకు తెలుసు. కానీ మీరు రక్షించబడ్డారంటే మిమ్మల్ని రక్షించింది ఏదో నా మాట కాదు. దేవుని శక్తి. ఆ శక్తి ఉండబట్టే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు అంటే తెస్సలోనికలో కొన్ని రకాల శ్రమలు, శోధనలు ఉన్నప్పుడే ఆ ఉపద్రవమందు ప్రియ విశ్వాసులారా ఒక విషయం చెప్పండి. ఎవరైనా ఆనందంగా ఉన్నారంటే వారికి ఏ శ్రమ లేదని అర్థం. ఎవరైనా శ్రమలో ఉన్నారంటే వారికి ఆనందం ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడేంటి కలిపి మాట్లాడుతున్నారు. చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం. గొప్ప ఉపద్రవంలో మీరు వాక్యాన్ని అంగీకరించారు. నిజమే. దేవుని శక్తి ఉన్న వ్యక్తులు, దేవుని శక్తి ఎవరిలో అయితే ప్రభావితం అవుతుందో, దేవుని కార్యాలు ఎక్కడైతే, ఎవరిలో అయితే, ఏ సంఘంలో అయితే జరుగుతాయో, వారు హింసలలో ఉన్న దేవుడున్నాడు గనక ఆనందంగానే ఉంటారు. ఓ తెస్సలోనికయులారా, మీరు కూడా గొప్ప ఉపద్రవంలో, ఎన్నో కష్టాల మధ్యలోనే నిజంగా దేవుని వాక్యాన్ని మీరు విన్నారు, అంగీకరించారు. అంగీకరించారు. అంతేకాదు మనుషులమైన మమ్మల్ని, దేవుణ్ణి దేవుడినేమో మీరు అంగీకరించారు. మమ్మల్నేమో దేవుని ప్రతినిధులుగా, నాయకులుగా మా మాటలకు లోబడ్డారు. తద్వారా మీరు గొప్ప ఏర్పాటులోనికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ ఏర్పాటుని, ఆ సంకల్పాన్ని మీరు గుర్తించారు. మీరు మాసిదోనియ వారికి, అకయ విశ్వాసులందరికీ మాదిరిగా మారిపోయారు. మీ యొద్ద నుండి వాక్యం మాసిదోనియాకు వెళ్ళింది. అకయకు కూడా వెళ్ళింది. ఆయా ప్రాంతాలకు మీ ద్వారా వాక్యం వెళ్ళింది. చూసారా? వీరి మధ్య పౌలు గారున్నదే చాలా తక్కువ కాలం. అలాంటి తక్కువ కాలంలోనే, అలాంటి కొంత వ్యవధిలోనే వీరికి బోధించిన సువార్త వీరెంత బలంగా విశ్వసించారంటే, వీరు విశ్వసించడమే కాదు, వీరు ఇతరులకు మాదిరి అయ్యారంట. ఇతరుల మధ్య దేవుని వాక్యాన్ని చేతబట్టి నిలిచారంట. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి. మరి మనం ఎలాగున్నాం? ఎన్ని వాక్యాలు వింటున్నాము? మార్పు, పరివర్తన వస్తుందా? ఇతరుల మధ్యలో దేవునికి మనం సాక్షులుగా నిలవగలుగుతున్నామా? ఆలోచన చేయండి. ఒకవేళ అలా నిలవలేకపోతున్నామంటే, వాక్యం ఆత్మశక్తి ద్వారా మనలో పనిచేయడానికి మనం ఆ ద్వారాలు తెరవట్ల. మనమే హృదయాన్ని కఠినం చేసుకున్నామేమో. ఒకసారి ఆలకించండి, ఆలోచించండి, పరీక్షించండి. వాక్యము దేవుడు సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు అది మీ హృదయంలో చేరనిస్తున్నారా? వాక్యాన్ని మీ హృదయాన్ని కడిగి శుద్ధి చేయనిస్తున్నారా? వాక్య రూపేణ మీ తప్పేదైనా దేవుడు ఎత్తి చూపించినప్పుడు దాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? సరిచేసుకుంటున్నారా? మీరు ఎలాగున్నారు? మీరు ఎలా నడుచుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకొనండి. 8వ వచనం. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను గనుక మేమేమి చెప్పాల్సిన అవసరం లేదు. మీలో దేవుని మీదున్న విశ్వాసం అన్ని చోట్ల వెల్లడవుతుంది. అందరికీ తెలుస్తుంది. ఇంక నేనేదో చెప్పాల్సిన అవసరమైతే లేదు గానీ, అయితే అంత మాత్రం సరిపోదు. నేను చెప్పాల్సిన మాటలు కూడా నేను చెప్తాను అంటూ పౌలు గారు ఇంకా మాట్లాడతారు. 9వ వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగెనో అక్కడి జనులు మమ్మును గురించి తెలియజెప్పుచున్నారు. మీరు విగ్రహ విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడనగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. మీ విశ్వాసం అందరి మధ్యలో వెల్లడైంది. వెల్లడవటం ద్వారానే
మిమ్మల్ని గురించి ఇతరులు కూడా సాక్ష్యం చెప్తున్నారు. విని నాకు ఎంతో సంతోషం. మీరు ఇదంతా మీలో ఎలా జరిగిందనుకున్నారు? మీరు సువార్త విన్నారు. విశ్వాసులారా, పౌలు గారు సువార్త చెప్పారు. సువార్త చెప్పినప్పుడు ఈ తెస్సలోనిక వారు దేవుని వైపు తిరిగారు. విశ్వాసులారా వినండి. దేవుని వాక్యం వారి దగ్గరికి వచ్చింది. వాక్యం రాగానే వారు దేవుని వైపు తిరిగారు. అందుకే వారు విగ్రహాలను విడిచిపెట్టగలిగారు. పైన చెప్పారు కదా! విశ్వాసంతో కూడిన పని. ఏంటో తెలుసా? వాళ్ళు విగ్రహాలను విడిచిపెట్టడం. వారు దేవుణ్ణి విశ్వసించడమే కాదు, దేవుణ్ణి తెలుసుకోవడమే కాదు, దేవుని వైపు మొదట తిరిగారు. ఏ మాటైతే దేవుని గురించి విన్నారో, ఆ దేవుడిని గురించి తెలుసుకుందామని దేవుని వైపు తిరిగారు. దేవుని వైపు తిరిగి దేవునిలో ఎప్పుడైతే నిలబడ్డారో, వాళ్ళ మధ్య వాళ్ళకే తెలిసింది. వాళ్ళు గ్రహించుకోగలిగారు. విగ్రహాలను వారే విడిచిపెట్టారు. పౌలు గారు వెళ్లి ఈ ప్రసంగాలు చేయలా. విగ్రహాలు వట్టివి, వాటిని విడిచిపెట్టండి, సత్యదేవుడున్నాడు అంటూ చెప్పలేదు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడు? యేసుక్రీస్తు మనకేమి ఇవ్వబోతున్నాడు? అవే చెప్పాడు. ఎప్పుడైతే క్రీస్తుని క్రీస్తుగా వారికి పరిచయం చేశాడో, వారే క్రీస్తు వైపు తిరిగారు. ఎప్పుడైతే క్రీస్తుని వైపు వారు తిరిగారో, వారిలో విశ్వాసం పనిచేయటం ప్రారంభించింది. అదెలాంటి పనంటే, వారు ఆరాధిస్తున్నది వ్యర్థమైనదని వారే తెలుసుకొని వాటిని విడిచిపెట్టేశారు. మనం వదలండి, వదలండి అని ఎవరితోని చెప్పాల్సిన అవసరంలా. యేసయ్య గురించి చెప్పాలంతే. యేసయ్య ఏమై ఉన్నాడో సత్యంగా చెప్పాలి. స్పష్టంగా చెప్పాలి. ఎప్పుడైతే వారు ఆ వివరాలు తెలియచేశారో, ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో, వాళ్ళలో విశ్వాసం పనిచేయటం ప్రారంభించబడింది. ఎప్పుడైతే విశ్వాసం పనిచేయడం ప్రారంభించారో విగ్రహాలు విడిచిపెట్టారు. విశ్వాసులారా, రక్షించే విశ్వాసం. ఇదేంటంటారంటే, దేవుడిని నీవు నేను తెలుసుకొని ఒప్పుకోవడం. దేవుడు ఉన్నాడు అంటూ ఆయన్ని నమ్మడం, పలుకుకోవడం. రక్షించే విశ్వాసం తర్వాత మనలో జీవించే విశ్వాసం ఉండాలి. అంటే యేసుని ఎరిగిన నీవు నేను ఇప్పుడు బ్రతకాలి. ఆయనలో బ్రతకాలి. దినదినం ఆయనకి నచ్చేటట్లుగా బ్రతకాలి. అంటే మన విశ్వాసం మనలో ఉండి జీవించాలి. అది వృద్ధి చెందాలి. వీరిలో ఆ కార్యం జరిగింది. క్రీస్తు వైపు తిరిగారు. ఎప్పుడైతే తిరిగారో వారికి సత్యమేంటో తెలిసింది. ఎప్పుడైతే సత్యమేంటో తెలిసిందో వాళ్ళలో విశ్వాసం పనిచేయటం ప్రారంభించింది. విశ్వాసం చేసిన పనేంటంటే విగ్రహాలను విడిచిపెట్టేలా చేసింది విశ్వాసం. యేసుని హత్తుకునేలా చేసింది విశ్వాసం. రెండో మాట మనం విన్నాము. ప్రేమతో కూడిన ప్రయాస. వీరేం చేశారంటే, జీవము గలవాడు, సత్యవంతుడగు దేవునికి దాసులయ్యారు. ఎందుకు దాసులయ్యారు? ప్రేమతో. ఆయన ఎంత ప్రేమించాడో, వీరు కూడా అంత ప్రేమతో యేసుకి దాసులైపోయారు. ప్రేమతో దాసులయ్యారు. బలవంతంగా కాదు. ఎవరో వచ్చి యేసు క్రింద నుండు అని చెప్తే కాదు. యేసుని ఎప్పుడైతే తెలుసుకున్నారో, వారి దగ్గరున్న విగ్రహాలను వాళ్ళే వదిలేశారు. యేసులోకి ఎప్పుడైతే వచ్చారో, యేసయ్యని వారి రక్షకుడిగా అంగీకరించి, ప్రభు నువ్వు మా కోసం అంత త్యాగం చేశావు. మేము కూడా మీకోసం ఇలా నిలుస్తామయ్యా అంటూ ప్రభుకి వాళ్ళే స్వచ్ఛందంగా తమను తామే సమర్పించుకున్నారు. అందుకే అన్నారు ఆరంభంలో స్పష్టంగా చెప్పారు కదా! విశ్వాసంతో కూడిన మీ పని ఏంటంటే విగ్రహాలను మీరు విడిచిపెట్టారు. 2 ప్రేమతో కూడిన మీ ప్రయాస ఏంటంటే మిమ్మల్ని మీరే ప్రభువుకి దాసులుగా మిమ్మల్ని మీరే సమర్పించుకున్నారు. మూడోది దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించి ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వస్తాడని ఎదురు చూస్తాకి మీరెలాగూ దేవుని వైపు తిరిగారో విశ్వాసులారా, మూడవదిగా నిరీక్షణతో కూడిన ఓర్పు అని పౌలు గారు చెప్పారు. ఏంటి వీరి నిరీక్షణ? యేసొస్తాడు. మృతులలో నుండి లేచిన సజీవుడు మేము ఆరాధిస్తున్న ప్రభువైన యేసు. ఈయన మా కోసం వస్తాడు. వచ్చినప్పుడు మమ్మల్ని ఈ కష్టాలు, నష్టాలు అలాగే రాబోయే ఉగ్రత నరకం నుండి తప్పిస్తాడు అంటూ మీరు దేవుని వైపు తిరిగి విశ్వాసంతో కూడిన పని చేస్తూ, ప్రేమతో ప్రయాసపడుతూ, నిరీక్షణతో సమస్తాన్ని ఓర్చుకుంటున్న మిమ్మల్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు మీ విగ్రహాలను విడిచిపెట్టారు. మీరు దేవునికి సంపూర్ణంగా మిమ్మల్ని మీరే సమర్పించుకొని దేవునికి దాసులయ్యారు. మీరు దేవుని కోసం ఎదురు చూస్తున్న ప్రజలు. అంతేనా? మీ విశ్వాసం వృద్ధి చెందింది. అది ఇతర ప్రాంతాలకు కూడా మ్రోగింది.
మీరు ఇతర ప్రాంతాల్లో కూడా వాక్యం చేరటానికి కారకులయ్యారు. తెస్సలోనికీయులారా, మిమ్మల్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మానక ప్రార్థిస్తున్నాను అంటున్నాడు పౌలు. ప్రియ విశ్వాసులారా, మనం కూడా విశ్వాసంతో కూడిన పనులు చేయాలి. అంటే విశ్వాసం క్రియల్లో కనిపించాలి. మీరు కూడా క్రియాత్మకమైన విశ్వాసం కలిగి ఉన్నారా? విశ్వాసం ఉందని చెప్తూ క్రియలు లేకుండా, విశ్వాసం మనసులోనేమో దేవుడు, క్రియల్లోకొచ్చేసరికి లోకాన్ని ఆశ్రయిస్తున్నారా? ఆగదు. ఏ విశ్వాసం మీకు దేవుని మీద ఉందో అది మీ క్రియల్లో కూడా కనిపించాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా దేవుణ్ణి ప్రేమించిన వారై, దేవునికి మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సమర్పించుకొని, దేవుని పని చేయండి. ఆయనకి మనల్ని మనమే స్వచ్ఛందంగా సమర్పించుకొని ఆయన కోసం పని చేయాలి. 3, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఈ నిరీక్షణ మనకుండాలి. అప్పుడు శ్రమలైనా మనం ఓర్చుకోగలుగుతాం. వీరదే చేస్తున్నారు. గొప్ప ఉపద్రవం, కష్టాల మధ్య వారు వాక్యం విన్నారు. విన్న వాక్యాన్ని చేతపట్టారు. దేవుని వైపు తిరిగారు. దేవునికి సమర్పించుకున్నారు. వారి విగ్రహాలను విడిచిపెట్టారు. వారి జీవితాన్ని మార్చుకున్నారు. దేవునిలో నిలిచారు. మనం కూడా నిలవాలి. యేసు రాబోతున్నాడు. ఈవేళున్న కష్టం ఈవేళే ఉంటుంది. యేసు వస్తే ఈ కష్టమంతా పోతుంది. యేసు ఎప్పుడొస్తాడో మనం ఎరుగము. ఆయన ఇప్పుడే వచ్చినా, 10 రోజులు ఆలస్యంగా వచ్చినా, ఎప్పుడొచ్చినా మనం ఒకటి చేయాలి. అదేంటంటే సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. యేసు వస్తే అది ఏ గడియ అయినా ఆయన చేయి పట్టుకొని వెళ్ళిపోయే వారంగా ఉండాలి. అంతే. మరి ప్రభువు అలాంటి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మన ప్రభువు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.